పటాన్చెరువులో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పత్రికా సమావేశం జరిగింది. బీరంగూడ వద్ద ఉన్న కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జూలై 2వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో భూ పోరాటం నిర్వహించనున్నట్లుగా నాయకులు తెలిపారు. ఇది ఉద్యమకారుల హక్కులు ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటము అని చెప్పుకొచ్చారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, 25,000 రూపాయల పెన్షన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ఉద్యమకారులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ రామిగిరి ప్రకాష్, గ్రేటర్ హైదరాబాద్ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ దుంగుంట్ల నరేష్ ప్రజాపతి, జిల్లా ఇన్ఛార్జ్ మనసన్నగారి బాలయ్య, ఉమ్మడి రంగారెడ్డి మెదక్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంతో కార్యక్రమాలు వాళ్ళంతా వాళ్ళ బాధ్యతలు ఎన్ని విధాలుగా అన్ని సహకరించిన తెలంగాణ అమరవీరులు టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ ఏదైతే ఉందో ఉద్యమకారులని అందరినీ కూడా మోసం చేసి ఏదైతే 1200 మంది అమరవీరులు బలిదానాలై తెలంగాణ కోసం ఢిల్లీలో గల్లీలో హైదరాబాద్లో ఎంతమంది చనిపోయినా కూడా వీళ్ళందరి త్యాగాలపైన ఏర్పడ్డ తెలంగాణ ఇది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో బీఆర్ఎస్ 2 టర్ములు ఎలక్షన్లో నిలబడి ఉద్యమకారులందరూ కూడా ఏకమై ప్రతి ఒక్కరు లాఠీ దెబ్బలు తిని జైల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకొని ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి వాళ్ళ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి పిలుపు మేరకు జూలై 2 హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో భూ పోరాటం ఉద్యమకారుల కోసం చేయడం జరుగుతూ ఉంది. నిజంగా 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏ ఆకాంక్షల కోసం పనిచేసిన ఉద్యమకారులు, ఏ రాష్ట్రం సిద్ధిస్తే నేను బాగుపడతాను, నా పిల్లలు బాగుపడతాను, నా కుటుంబాలు బాగుపడతాయి, తద్వారా తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ఆ ఆకాంక్షల కోసం పనిచేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమకారులకు ఈరోజు తీరని అన్యాయం జరిగింది. మొదట్లోనే ఉద్యమాలు చేసింది కదా అని బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే మొదటి వరుసలోనే వారికి అమరవీరులు అవమానించే విధంగా చేసింది. 1200 మంది చనిపోయారని చెప్పి మనమే చెప్పినాం, కానీ 500 మందికి మాత్రమే వాళ్ళని గుర్తించి వారికి అవకాశాలు కల్పించి ఆర్థిక సహాయాలు ఉద్యోగాలు కూడా చేయడం జరిగింది. అంటే జై టీఆర్ఎస్, జై కవితమ్మ. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలమైన తరుణంలో ముందుగా బాధపడుతున్నది ఉద్యమకారులే ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవితమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మనం పటాన్చెరు నియోజకవర్గము సంగారెడ్డి జిల్లాలో అన్న తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూ పోరాటం జూలై 2వ తారీఖున ఉప్పల్ బగాయత్లో జరిగే భూ పోరాటానికి పిలుపునిచ్చుటకు అన్నగారి ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా ఉద్యమ సహచరులకు ఉద్యమాభివందనాలు. ముందుగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ భూమి కొరకు, భుక్తి కొరకు, ప్రజా విముక్తి కొరకు చేసిన పోరాటాల్లో అమరులైన మనదశ ఉద్యమంలో కూడా అమరులైనటువంటి ఉద్యమకారులందరికీ జోహార్లు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ రక్షణ సేనగా కవితక్క గారు ఏ కార్యక్రమాన్ని అయితే ఎంచుకున్నారో భూ పోరాటం, ఈ భూ పోరాటం తెలంగాణ ఉద్యమ సమాజాన్ని మొత్తానికి సంబంధించిన భూ పోరాటంగా మేమందరం చిత్రీకరిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ భూ పోరాటంలో భుజం కలిపి ఎటువంటి శశపిశలు లేకుండా, ఎటువంటి రాజకీయ అభిప్రాయాలు లేకుండా, కుల సంఘాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కేవలం ఉద్యమ అభిష్టానికి